రాహుల్ గాంధీ అసలు మనిషేనా? విదేశాలకు పోయి స్వదేశాన్ని తిడతాడు రా నాయన, నాకు ఇంట్లో అర్థం కాదు. కానీ పక్కోళ్ళ ఇంట్లోకి పోయి సొంత తల్లిని తిట్టినట్టు ఉంటుంది రా పోయి, నాకు అర్థం కాదు. కాశ్మీరీ పండితులను ఊచకోత వస్తుంటే సైలెంట్ కూర్చున్నారు మీరు. యాత్ర నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కాకపోతే నేను ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ యాత్ర అని చెప్తాడు. ఓడి చేయమన్నాను నేను. ఏ డేట్ ఎప్పుడు వస్తే నీకేం ఫరక్ పడుతుంది రాహుల్ గాంధీ? నువ్వు బేవర్సే కదా. లంగా లుచ్చ దొంగలకు భయం అవుతుంది మోడీ అంటే. ఇలా జర రసవత్తరంగా ఉంటాయి ఫ్రెండ్స్, నిన్నట్లాగానే జర డాట్స్ కనెక్ట్ చేయాలి. నాకు తెలిసి ఈరోజు మీరు అప్రిషియేట్ కూడా చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళా మన ఫుల్వాలా చాచా మునిమన్వాడు నోరు వారేసుకున్నాడు భారతదేశం మీద. ఇదేం దూలనో నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులే దీన్ని సమర్థించాలా? ఎందుకనంటే ఇన్ఫ్యాక్ట్ సమర్థించుడు కానీ దానికంటే సమాధానం కూడా చెప్పాలా. ఓడన్నా విదేశాలకు పోయి స్వదేశాన్ని తిడతాడు రా నాయన, నాకు ఇంట్లో అర్థం కాదు. కానీ పక్కోళ్ళ ఇంట్లోకి పోయి సొంత తల్లిని తిట్టినట్టు ఉంటుంది రా పోయి, నాకు అర్థం కాదు. అసలు మీరు మనుషులేనా అని అడుగుతున్నా. రాహుల్ గాంధీ అసలు మనిషేనా? నిజంగా చెప్తే ఇదే తమ్నెయిల్ పెట్టాలి ఇవాళ ఈ టాపిక్కి. అసలు మనిషేనా? విదేశాలకు పోయి స్వదేశాన్ని తిట్టుడు అన్నానంటే జార్జ్ సారోస్ ఎంత ఏం పోస్తున్నాడో నాకు అర్థం కాదు. కానీ ఇక మీ కాంగ్రెస్ కార్యకర్తలది కూడా ఎట్లయిపోయిందని అనంటే, మనోడు ఒక పెద్ద సంతు మహారాజు అయిపోయిండు. మనోడు నాలుక మీదకే ఏదొచ్చిందో ఇక మీకు అది ఒక పెద్ద మంత్రం అయిపోయింది, మహామంత్రం అయిపోయింది, గురూపదేశం అయిపోయింది. ఈ మాటలు నేను ఎందుకు అంటున్నానంటే, శిల్క పలుకులు పలుకుతాడు మనోడు. ఏమనని రాహుల్ గాంధీ మన అమెరికాలో నిన్న మాట్లాడుకుంటే ఏమని అంటాడంటే, నేను యాత్ర నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కాకపోతే నేను ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ యాత్ర అని చెప్తాడు. ఓడి చేయమన్నాను కుర్చీ మడత పెట్టుకొని పండుకునేది ఉండే. నువ్వు 10 జనపత్ దగ్గరనో ఏడనో నీకు కూడా ఒక క్వార్టర్ ఉన్నట్టుంది కదా, క్వార్టర్ కొట్టి క్వార్టర్లో వండుకునేది ఉండే. ఎవడు తిరుగుమన్నాడు, ఏం చేయమని అన్నాడు? నీ జోడో యాత్రలో జోడో అయింది, భారత్ని మొత్తం తోడో అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నీ న్యాయ యాత్రలో కంప్లీట్గా అన్యాయమే కనబడ్డది. జోడో న్యాయ్ ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది దేశం. ఆయన విలేకరు ఒక మాట మాట్లాడుకుంటా ఆయన ఏమని అన్నాడు అంటే, ఇండియా అలయన్స్ అన్నానంటే ఏంది అని. ఇండియా అలయన్స్ కాదు, అది ఇండియా అలయన్స్. భారతీయ జనతా పార్టీ దాన్ని ఇండియా అలయన్స్ అని చెప్పి మాట్లాడుతుంది. మీరు కూడా భారతీయ జనతా పార్టీ లెక్క మాట్లాడకూడనంటే, ఆ విలేకరు ఎవరో జర స్మార్ట్ ఉండే. ఆయన ఏమని అన్నాడు, మళ్ళీ లాస్ట్కి ఇందిరాబాయి అని అంటే అలయన్స్ అని అన్నాడు. అప్పుడు అందరూ ఇక ఆయన విలేకరి జర నవ్వుకుంటా అవన్నీ మాటలలో అన్నవాడు. అందుకే నేను భారతదేశంలోకి కాకరించి ఉంచుతారు అని చెప్పి మనసులో అనుకున్నట్టు ఆయన ముఖం పెట్టిండు. ఆయన అనలేదు, ముఖం పెట్టిండు అట్లా. ఇట్లాంటి కథ అయితే ఇప్పుడు నేనేమంటా అంటే, రాహుల్ గాంధీకి నీకు ఇండియా అని మొత్తం పేరు పెట్టుకోవాలని అంటే లాస్ట్కి ఏదైనా దాన్ని అసోసియేషన్ ఏదో పెట్టుకొని దాని తర్వాత నువ్వు మళ్ళా పక్కకు అలయన్స్ అని పెట్టుకునేది ఉండే. నీకు ఎట్లా పెట్టుకోవాలనో చేత కాదు. నీకు ఆరంభంలోనే నీకు ప్రాబ్లం ఉంటుంది. నువ్వు దాన్ని పర్యాప్తం ఎట్లా చేస్తావని అనేది నీ కుటుంబానికి తెలవాలా, నిన్ను సమర్థించే ఆత్మలకు తెలవాలా, నీ జిందగీకి తెలవాలా. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. గట్లున్నది పరిస్థితి. రాహుల్ గాంధీ నిన్న చాలా పెద్ద బీజం నాటిండు అమెరికాలో. ఇది మీకు అర్థమవుతలేదు కానీ చాలా పెద్ద బీజం నాటిండు. ఆయనని మీరు ఇప్పుడు పప్పు అనేదానికంటే పాపాత్ముడా అని చెప్పి కరెక్ట్ వర్డ్ ఏందనంటే పాపాత్ముడా అనేది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, నేను సమర్థిస్తా కూడా నేను అన్న మాటని. ఎందుకంటే భారతదేశంలో ఎలక్షన్స్ ఫేర్గా జరగలే, అన్యాయం జరిగింది ఎలక్షన్లలో అని అన్నాడు. సేమ్ కథ బంగ్లాదేశ్లో కూడా గిట్లనే స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్లో కూడా అక్కడ ఉన్న ఒక చిచోరా నాయకులు కొంతమంది షురువు చేశారు. మళ్ళీ ఇప్పుడు మన రాహుల్ గాంధీ చిల్లర పంచాయతీ ఎందుకు పెడుతున్నాడు, చిచోరా మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఇక అలా రాజకీయ భవిష్యత్తుకు నేను వదిలిపెడతా. ఎలక్షన్లు ఫేర్ కాకపోతే 40 సీట్ల ఉన్న నువ్వు 99 సీట్లకు వస్తుండేనా? ఇంకా దేవుడు దేవల్ల నయం ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి అని చెప్పి మళ్ళీ మాట్లాడలే. కోట్లు కాకరి చుంచినా వీళ్ళకి సిగ్గులు రావు. ఇప్పుడు ఎలక్షన్లన్నీ బీజేపీ ప్రభావితం చేస్తున్నది అని అంటే, ఇప్పుడు ఎట్లుంటుందంటే, వెనకటికి కేసీఆర్ ఉండే మా దగ్గర 2018 ఎలక్షన్స్లో పోయేటప్పుడు ఆయన మధ్యంతర ఎలక్షన్స్కి వెళ్ళిపోయి నవంబర్లో మోస్ట్లీ డేట్ వచ్చేస్తుంది, దాని తర్వాత మేము ఎలక్షన్స్ పెట్టుకుంటాము, జనవరి లోపల మీకు ఒక కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది అండ్ నేనే ముఖ్యమంత్రిని మళ్ళీ మీరు చూస్తారు అని చెప్పి చెప్పిండు. సో ఆబ్వియస్గా ప్రభుత్వాలు ఏవైతే రూలింగ్లు ఉంటాయో ఆబ్వియస్గా కొంచెము ఆ బయాస్డ్ అప్రోచ్ అనేది వాళ్ళకు అనుకూలమైన డేట్స్లలో పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఏ డేట్ ఎప్పుడు వస్తే నీకేం ఫరక్ పడుతుంది రాహుల్ గాంధీ? నువ్వు బేవర్సే కదా. ఇవాళ అడుగుతున్నది ఏందని అంటే, ప్రధానమంత్రి మోదీ గారి కన్నా జర పని చేయనికే ప్రధానమంత్రి పదవి ఉన్నది, దేశాన్ని కాపాడ తత్వం ఉన్నది, ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆయనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బాగున్నాయి. మళ్ళీ నువ్వైతే బేవర్సే కదా.
అప్పుడు మీ ప్రభుత్వం యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు నువ్వు బేవర్సే, ఇగో ఇయ్యాల కూడా బేవర్సే. ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ ముచ్చట అనంటే, ప్రధానమంత్రి మోదీ గారు చేసిన ర్యాలీలు మీరు ర్యాలీలు తీసుకోండి. ఎవరు ఎక్కువ చేసిర్రు అని అంటే మళ్ళీ నువ్వైతే యువకుడివి కదా, ఉరుకుతావు కదా, చిట్ట ఉరుకుతావు కదా, కాళ్ళకు గజ్జలు కట్టి. మళ్ళీ నువ్వు ఉరికేటోడివి, నువ్వు నంబర్ ఆఫ్ ర్యాలీస్ ఎక్కువ చేసేది ఉండే కదా మోడీ కంటే. నీకేం తక్కువైందని, పైసలు ఏం తక్కువనే నీకు? హెలికాప్టర్లో తిరిగేది ఉండే, కొత్త బోయింగ్ ఫ్లైట్లు కొనుక్కునేది ఉండే, నీకేం తక్కువన్నదని చెప్పనీకి ఒక మాట అడుగుతున్నా. సపరేట్ ఫ్లైట్లలో వస్తారు మీరు, కొత్త కథ కాదు కదా. సో నేనేమంటున్నానంటే, నీ చాతలు కుర్చీ మరత పెట్టి నీ పార్టీ ఆఫీస్లో పెట్టుకో రాహుల్ గాంధీ. బయటకు తీసుకొచ్చి ఇవన్నీ ఫాల్తూ ముచ్చట్లు మాట్లాడకు. ఎలక్షన్లు అన్ఫేర్ అయినాయి అని, ఇదని అదని, కోర్టులు మాకు సపోర్ట్ చేస్తలేవని కాకరి చుంచినాయి. అందుకే నేను అది పెట్టిన. జైలు పోతావా, లేకపోతే మాఫీ అడుగుతావా, ఏమంటారు సారీ చెప్తావా అని అంటే, సారీ చెప్పిన జిందగీ నీది. ఇట్లాంటి జిందగీలా నువ్వు భాషను చెప్పి నువ్వు భారత్ని రిప్రజెంట్ చేసుకుంటా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయినావనంటే, నిన్ను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేసిన వాళ్ళు తలకాడ పెట్టుకోవాలో నాకు తెలియదు. ఇలా డెవలప్మెంట్ ముద్దా మీద మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లున్నది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లున్నది, సామాన్యుడికి నిత్యావసర వస్తువులది ఇష్యూ ఉన్నది, ఎక్సెట్రా సంథింగ్ ఇట్లా మాట్లాడతాడు. అయితే నేను ఏమడుగుతున్నా అంటే, ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాతనే 18,000 విలేజ్లకు కరెంట్ వచ్చింది. మీ తాతనో, మీ నాయనమ్మనో, మీ నాయననో, మీ అమ్మనో వీళ్ళందరూ ఇంతమంది పరిపాలించినాక కూడా ఒకటే ఒక ఎయిమ్స్ ఉండే దేశంలో. అది నేను వేరే శిలాశాసనాలు పెట్టుడు అవి కావని అంటలే, మీ రాజనీతి ముద్ద పక్కకు పెట్టుడు. బేసికల్గా ఒకటే ఎయిమ్స్ ఉండే. ఇవాళ ఎన్ని ఎయిమ్స్ తీసుకొచ్చిండు నరేంద్రుడు ఒకసారి యాద్ చేసుకో. హిమాచల్లో మీ ముఖ్యమంత్రి, సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ పైసలు మొత్తం స్కూళ్ళు కట్టనీకే, కాలేజీలు కట్టనీకే, హాస్పిటల్ కట్టనీకే ఖర్చు చేస్తున్నది అని చెప్పి ఆయననే చెప్పిండు. ఇది అబద్ధమా? ఒకసారి పోయి జర గూగుల్ చేసి చూసుకో, నీకు తెలుస్తుంది. ఆ గూగులే నిన్ను పచ్చకడ కొడుతుంది, ఉల్టా హాత్ అది కూడా. ఇగో ఇది ప్రాబ్లం ఉన్నది నీతోని. ఆయన ఇంకొకటి ఏమొస్తాడని అంటే, సిక్కుల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఒక కొత్త విషయం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన నిన్న మాట్లాడిన దాంట్లల్లో 2 పెద్ద విషయాలు ఉన్నాయి. ఏవని అంటే, ఒకటేమో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, ఎలక్షన్స్ భారతదేశంలో అన్ఫేర్గా జరిగినాయి అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడండి. ఇవాళ ఏం మాట్లాడతాడని అంటే, సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పగడి కట్టుకోవాలన్నా భయపడే స్థితులలో ఉన్నారు, వాళ్ళు కడం వేసుకోవాలన్నా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, నేను ఏమంటున్నా అంటే, ఓ తెలివిలేని రాజకీయ నాయకుడా కాంగ్రెస్లా పెంచి పోషిస్తున్నారు, నేను భరిస్తున్నారు. ఒక మాట చెప్పాలనంటే నిన్ను భరిస్తున్నారు. వాళ్ళకి గత్యంతరం లేక. వాళ్ళకి ఎందుకు గత్యంతరం? మీకంటే మా రేవంత్ రెడ్డి 100 రెట్లు నయం. ఓపెన్గా చెప్తున్నా. రేవంత్ రెడ్డి కాలు కడగ వనికిరావు నువ్వు, ఓపెన్గా చెప్తున్నా. ఆయనకున్న రాజకీయ తెలివితేటల ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలోనే సిక్కులకు ఇచ్చినంత నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోను. వాళ్ళు అలాది ఏదైతే ఎలిమెంట్స్ అంటారు కదా, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అని అంటారు కదా, ఎయిర్పోర్ట్లకు కూడా వాళ్ళు ఏదైనా చిన్న కత్తి ఏదో పెట్టుకుంటారు, అది కూడా అలౌడ్ ఉంటుంది సిక్ అంటే. నువ్వు టర్బన్ మీద మాట్లాడుతున్నావు, అలా పగడి మీద మాట్లాడుతున్నావు. ఓ సిగ్గు తప్పిన రాజకీయ నాయకుడా నువ్వు విను ఈ మాట. నేను ఎందుకంటున్నానంటే, నీకు నెత్తురు సిగ్గు శరమేమని ఉంటే మీ కాంగ్రెస్ చరిత్ర చదువు. సిక్కులను ఊచకోత కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ సిక్కుల నెత్తి మీద పగడి ఉండాలా అనేది దానికంటే కాంగ్రెస్ అడగాలి ఏందని అంటే, అసలు సిక్కుల మెడలు కరెక్ట్గా ఉండాలా, అలా గర్దన్ కట్ చేసింది ఇగో మీ కాంగ్రెస్ పార్టీ. మీ టైట్లరు, కమల్నాథ్ ఎక్సెట్రా రాజకీయ నాయకులు మీ రాజీవ్ గాంధీ చెప్పినప్పుడు, ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు ఎట్లా ఊచకోత కోసిరో సిక్కులను అడుగుర్రి, వాళ్ళు చెప్తారు. కాలుతున్న మంట పెట్టిన టైర్ తీసుకొచ్చి మెడల మీద వేసేసిండ్రు, ఇట్లా చంపిర్రాలని. ఈ మరణకాండ మర్చిపోయింది అనుకున్నాం ఆ దేశం. ఇవాళ సిగ్గుదప్పినోడు, సీమ్నెత్తురు లేనోడు ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు, మనం వింటున్నాం. ఇంత చిల్లర రాజకీయాల నీ విషయాల మనువడ, మీ రాజకీయాల పినుగులెల్లా, మీ పార్టీ ఆఫీస్లో పినుగులెల్లా నాకు అర్థం కాదు. కానీ ఇట్లనే తిట్టాల్సి వస్తుంది, శాపాలు పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ శాపనార్థాలు. మనుషులారానైనా మీరు నాకు అర్థం కాదు. కానీ గింత విషబీజాల నాటుడు. ఏమన్నా అనగానే కులగన, జనగన ఎక్సెట్రా మళ్ళీ రిజర్వేషన్ల కాడికి వస్తాడు. దళిత్, పిచ్చిడే వరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్. రాహుల్ గాంధీ ఒక పని చేసాయి, నేను క్లియర్ కట్గా ప్రతిసార్లు ఇప్పటికీ చెప్తూనే ఉన్నా. ఏందని అంటే, ఈయనని కన్వీనర్ చేయండి కొన్ని దానికి. కులగన ఎత్తాం కదా, నేను చెప్తున్నా బీజేపీ కొన్ని మీరు ఈ ప్రెషర్ టాక్టిక్స్లోకి వచ్చి మీరు చేసిర్రు అనుకోర్రి, ఆడ ఉపయోగం ఏమి ఉండదు. సీరియస్గా చెప్తున్నా. ఆయన వీక్ గవర్నమెంట్ స్ట్రాంగ్ అపోజిషన్గా పోర్ట్రే చేయనికే చూస్తున్నాడు. ఇది డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి గిట్లనే చేస్తారు. సేమ్ బంగ్లాదేశ్లో కూడా ఎలక్షన్లు రిగ్ అయినాయి, అన్ఫేర్ అయినాయి అని చెప్పి షురూ చేసిండ్రు, డెమోక్రసీ ఖతరేమే అని చెప్పి షురూ చేసిండ్రు. సో నేనేమంటున్నానంటే, మళ్ళీ రిజర్వేషన్లు అని మాట్లాడతారు కదా రాహుల్ గాంధీ. జిందగీలో మెరిట్ అంటూ ఏమి ఉండదా నీకు? నువ్వు రిజర్వేషన్ క్యాండిడేట్వే కదా నీ కాంగ్రెస్ పార్టీలో. ఆ ఫేక్ గాంధీ పేరు పెట్టుకొని నువ్వు రిజర్వేషన్ క్యాండిడేట్వే కదా. నీ కుటుంబం బతుకుతున్నది కదా.
లేకపోతే ఏదైనా కంపెనీలో పనిచేసే మొఖమా, లేకపోతే ఏదైనా రక్షక బలగాలలో నువ్వేమన్నా భర్తీ అవుతావా, ఎక్సెట్రా మాటలు మాట్లాడుతున్నావు. నేను ఒక మాట చెప్తున్నా, ఇక ఒక పని చేసేసే రాదిగా. ఏం చేసేసేయాలంటే దేశంలో మెరిట్కి వాల్యూ ఉండదు. ఇక ఎస్సీ ఎస్టీ, నేను కూడా ఒక ఓబీసీనే బ్రదర్, నేను కూడా చెప్తున్నా, నాకు మెరిటే కావాలనంట. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉంటుంది రిజర్వేషన్, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, చెప్పకనే ఇండైరెక్ట్గా చెప్పింది. ఇక ఇవి జీవితాంతం పెడదామా అని అన్నట్టు. మళ్ళీ సాక్షాత్తు అంబేద్కర్ గారే 10 సంవత్సరాలే ఉండాలని అన్నారు కదా, వీళ్ళు జీవితాంతం పెడతానని అంటారు కదా. దాని మీద యూటర్న్ కూడా కొట్టే భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు కూడా రాజకీయం జర ఎక్కువ అలవాటు అయిపోయి. ఇప్పుడు మెరిట్ అని ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ అండర్ రిజర్వేషన్ కోటా అని పక్కకు పెట్టాలి. మళ్ళీ అప్పుడు చూద్దాం పేషెంట్లు ఎంతమంది పోతారు. సిఏ అండర్ రిజర్వేషన్ కోటా అని పెడదాం, ఎంతమంది పోతారో చూద్దాం. ఇంజనీర్ అండర్ రిజర్వేషన్ కోటా ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో. మెరిట్ మంచుకుంటే ఎవడైనా పోతాడు. మెరిట్ మీద క్యాండిడేట్ ఉంటే ఎవడైనా పైకి వస్తాడు. ప్రతిసారి రిజర్వేషన్ అనేది ఒక ముద్ద ఉండదు. నేను చెప్పినా కదా, నువ్వు రిజర్వేషన్ వచ్చి భారత్ని మొత్తం చిన్నాభిన్నం చేసి ఆ తర్వాత రిజర్వేషన్ అని మాట్లాడితే దేశమే లేనప్పుడు రిజర్వేషన్స్ చెప్పి కట్టలు కట్టుకుంటావని అన్న. యాత్ర మాట్లాడతాడు ఏమనంటే, మణిపూర్ నుంచి నేను యాత్ర చేసినా మణిపూర్ అప్పుడు కాలుతుందని అన్నాడు. మణిపూర్ని మంట పెట్టిందే మీ జిందగీ కదరాపై, నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు 10 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టింది మీ ప్రభుత్వాలే కదా. అవి మాట్లాడొద్దు. ఇప్పుడు జరుగుతున్న మరణకాండ గురించే మాట్లాడాలి. కాకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకున్న చర్యల మీద మాట్లాడాలనంటే అవి మీకు ఆలోచన ఉండదు, దాని మీద అసలే ఆలోచన ఉండదు. ఇంకొకటి ఏం మాట్లాడతాడంటే లాంగ్వేజ్ అని మాట్లాడతాడు. సౌత్ ఇప్పుడు ఒక తెలంగాణ, కేరళ, మలయాళం, తమిళనాడు ఇది నేర్చిండు. యాక్చువల్గా చెప్పాలనంటే 3వ విషబీజం కూడా ఉన్నది లాంగ్వేజ్లలో మాట్లాడుతుంది. మీరు కూడా ఎప్పుడన్నా పర్సనల్గా అడుగుతున్నా ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ కెపాసిటీలు అడుగుతున్నా. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశం వాళ్ళు అని చెప్పి ఎవరినైనా ఎలగొట్టుడు చూసిర్రా? ఈ విషబీజాలు నాటుతున్నది ఎవరు? ఈ డొనాల్డ్ లూ అనేటోడు వచ్చి అమెరికాకేని తమిళనాడులో కూర్చొని తమిళనాడులకేని రాజకీయాలు ఆడుకుంటా మేము దక్షిణాన ఇన్వెస్ట్ చేద్దామని అనగానే ఇగో ఈ ఇన్వెస్టర్ మాట్లాడుడు షురూ చేసిండు. ఎవరు? ఈ బిజినెస్ మ్యాన్ రాహుల్ గాంధీ అనే కాంగ్రెస్ బిజినెస్ మ్యాన్ షురూ చేసిండు. ఏమనని? మేము దక్షిణాన ఉత్తరాన భారతీయ జనతా పార్టీ అని ఇలా లాంగ్వేజ్ల గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గుదప్పినోడు నేను అడుగుతున్నా, మళ్ళీ నువ్వు కేరళలో ఎంపీ అయినావు, నువ్వు మలయాళం నేర్చుకొని మాట్లాడినావు, నువ్వు నేర్చుకున్నావు, ట్రాన్స్లేటర్ని పెట్టుకొని పోతావు కదా నాయన, నాకు అర్థం కాదు. నువ్వు మళ్ళీ విదేశాలలో పోయి స్వదేశాలని మన ఎథికల్ కల్చర్ని, మన డైవర్సిటీని మొత్తం అసలు కంపరం లేస్తుంది రాహుల్ గాంధీ. నాకు నీ ముఖం చూస్తేనే కంపరం లేస్తుంది. పచ్చి బూతులు తిట్టబుద్ధి అవుతుంది. పచ్చి బూతులు తిట్టబుద్ధి అవుతుంది నాకు. కమ్యూనిటీ గైడ్ లైన్స్ అడ్డం వస్తే కానీ అవుతున్నా. ఏదో మీరు రేవంత్ రెడ్డి వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారని కాదు, లేకపోతే ఆయన కేసులు వేస్తారని అన్నది కాదు, పచ్చిగా చెప్తున్నా. ఇంకా చాలా చేసేది ఉంది సేవ. కాబట్టి మా దేశానికి మేము సేవ చేసుకోవాలి, మీ అట్లాంటి అడ్డమైన వాళ్ళతో దూరం పెట్టడానికి. అందుకని చెప్తున్నా. వాళ్ళు ఏమంటారంటే, ఎవరో ఒక విలేకరు మాట్లాడితే, ఒక చూడు మీరు ఎంత హంబుల్ ఉంటారు, మీరు ఎంత హ్యూమిలిటీగా ఉంటారు, మా దేశంలో అట్లా ఉంటారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, రాష్ట్రంగానికి రాష్ట్రం పోతేనే మన ఏరియా కాకపోతే, అరే ఏరియా రాష్ట్రం దూరం పెట్టానా? నేను ఉండేది పాత బస్తీకి నేను ఏదైనా వేరే ఏరియాలో పోయి ఆడ డాగేయాలంటే కూడా నేను ఆలోచిస్తా, జర లొంగే ఉంటా. మన ఏరియా కాదు, మనం ఎవడు గుర్తుపట్టాడు ఎందుకు అని. అట్లాంటిది దేశం కాక దేశాంది ఆడ పోయి ఎంబసీలో పోయి మేము మోతబరి మీ యుఎస్ గిట్లా గట్లా అని అంటే ఎందుకవుతుంది? అయినా నేను ఒక మాట చెప్తున్నా, ఏంటంటే భారతీయులు అమెరికాకు పోయి సెటిల్ అవుతున్నారు అని అంటే ఇప్పుడు అది జర తగ్గుతున్నది మెల్లమెల్లగా. కొంతమంది ఆడ సెటిల్ అయిన వాళ్ళు నేను మళ్ళీ భారత్కి తిరిగి వస్తా అని చెప్పి వస్తున్నారు. అది ఈ మోడీ సర్కార్ హయాంలో జర పెరిగింది. మీరు ఉన్నప్పుడు అమెరికాకు పోయినారు, ఒక మనిషి అమెరికాకు పోతున్నాడు అని అంటే అది సంపన్న దేశము, సంతోషంగా ఉన్న దేశం అని అంటే మన దేశంలో మీరు చేసిన ప్రభుత్వాలు, మీరు చేసిన కథలు ఇక్కడ సంపన్నంగా లేకనే కదా ఆడికి పోయిండు. ఆడికి పోయినప్పుడు చేతులు కట్టుకొని ఉండాలి కదా, బాంచాన్ని బతుకొని. దేశంలో గట్టనే బతకాల్సి వస్తుంది కదా. మీరు ఏం చేసిండ్రు అని అంటున్నా. ఇవాళ ఎలాన్ మాస్క్ అనేటువంటి బిజినెస్ $1 ట్రిలియన్ పోయేటట్టున్నది ఓ 4-5 సంవత్సరాలల్లో. ఆ దేశం ఎట్లున్నది? మేబీ ఇట్లాంటి సర్కారులు, ఇట్లాంటి కలగనే సర్కారులు, టాప్ 3ల ఆర్థిక వ్యవస్థల భారత్ని తీసుకొస్తామన్న సర్కారులు భారతదేశంలో ఉన్నన్ని రోజులకి ఈ కళలు జర సంపన్నం అవుతున్నాయి. లేకపోతే మీ దాంట్లో సంపుడు, కోతలు, రిజర్వేషన్లు, జెనోసైడ్లు, మరణకాండలు గివ్వే కదా. మీ కూటమి ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఏముండే? 2G స్కాములు, 3G ఘోటాలాలు, ఎక్సెట్రా ఇవన్నీ. 5 సంవత్సరాలు కొయిలేషన్ ప్రభుత్వం నడిపిన మన గొప్ప కాదు, ఎన్ని ఘోటాలాలు చేసిండ్రు అన్నది గొప్ప. ఎయిర్సెల్ని పట్టుకొచ్చిర్రు, బొంగు పట్టుకొచ్చిర్రు, భోషణం పట్టుకొచ్చిర్రు. ఏడికి 5G ఇంప్లిమెంటేషన్ ఇతర దేశాల కంటే భారతదేశం ఎంత అగ్రెసివ్గా చేసింది ఫ్రెండ్స్. మర్చిపోయినామా మనం అదంతా? మనం మర్చిపోయినామా? ఇంకేమన్నా అనగానే ఒకటి కొత్తగా నేరుస్తాడు. ఏంటంటే ఇలా మోడీ నుంచి ఎవరు భయపడరు అని అంటాడు. ఎవరు భయపడుతున్నాడు మోడీ అని అంటే? అది నువ్వే షురూ చేసినావు. మోడీ అంటే భయపడతాం, మోడీ అంటే భయం కూసోబెడుతున్నాడు. నీకు భయం అవుతుంది, లంగా లుచ్చ దొంగలకు భయం అవుతుంది మోడీ అంటే. మోడీ అంటే మాకెందుకు భయం కాదు?
మేము ఇంకా దగ్గర పోయి ఆయనని కలవాలని అనుకుంటాం, ఆయనతో మాట్లాడాలని అనుకుంటాం. ప్రతి భారత పౌరుడు గర్విస్తాడు ఆయనను చూసి. నిన్ను చూస్తేనే కాకరి చుంచబుద్ధి అవుతుంది మీ రాజకీయాలను చూస్తే. మోదీని చూస్తే భయం అవుతుంది అని మాట్లాడింది మీరే. ఈ రోజేమో మోదీకి ఎవరు భయపడరు అని అంటే అది కాంగ్రెస్కి నువ్వు క్రెడిట్ ఇద్దామని చూస్తున్నావా? నీ సిగ్గు తప్పిన రాజకీయాలతోని నేను అడుగుతున్నా. అట్ లాస్ట్ నేను సమప్ చేసి మాట్లాడాలని అంటే ఈయన లాంగ్వేజ్ మీద మాట్లాడినా, సిక్కుల గురించి మాట్లాడినా, మైనారిటీల గురించి మాట్లాడినా, లాంగ్వేజ్ల గురించి మాట్లాడినా, ఏది చేసినా ఏది మాట్లాడినా వీళ్ళు చేసిన ఘనకార్యాలకు భారత్ గిట్లయింది. భారత్ సంపన్న దేశం కాకపోతుండేనా చైనా ఎట్లయింది? ఆలోచన కరెక్ట్గా ఉంటే, ఆచరణలు కరెక్ట్గా ఉంటే, అలా ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు కరెక్ట్గా ఉంటే ఈడ పెంచి పోషించిర్రు. భూపాల్ గ్యాస్ ట్రాజడీ అయితే అని పంపించేసిరు మీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధపు నాయకులు, నీ కాంగ్రెస్ పార్టీలో. అలా ఉసురు మీకు తగులుగాక, మీ కాంగ్రెస్ పార్టీలో పీనుగులేలాగాక. గిట్లనే చెప్తున్నాం. మళ్ళీ భూపాల్ గ్యాస్ కాశ్మీరీ పండితులను ఊచకోత కూస్తుంటే సైలెంట్ కూస్తున్నారు మీరు. మోప్లా ఇన్సిడెంట్ని ఖిలాఫత్ మూమెంట్ లెక్క కలిపినరు. వెనకటికి మీ యాక్చువల్ గాంధీ, ఇప్పుడు మీ ఫేక్ గాంధీలు. ఖిలాఫత్ మూమెంట్ దాని ఒక ఫార్మర్ మూమెంట్ లెక్క చేసిరు మీరు. మీరా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? చరిత్రనే కదా బ్రదర్. ఈ షంప కొడితే ఈ షంప చూపెట్టు అనే ఐడియాలజీని నువ్వు ప్రమోట్ చేస్తానంటే ఆ ఐడియాలజీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాం. ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకోవాలో వాళ్ళ వరకే తీసుకుంటాం. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈయన ఏదైతే ఒక సంత లెక్క బిహేవ్ చేస్తున్నాడు కదా ఈ రాహుల్ గాంధీ, ఈయన నెత్తిలో గుర్తుపెట్టుకోరు మీరు. ఈయన వల్ల వచ్చే లాభం ఏం లేదు దేశానికి. ఈయన మాటలు మంత్రాలు లేదని నిన్నగా ఓ పెద్ద మనం ఖుషిపడుడు కాదు, అది కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద మంత్రం అయిపోయినట్టుంది, గురువుపదేశం. కానీ మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాహుల్ గాంధీని బొందబెడదామా రాజకీయంగా, లేకపోతే భుజాల మీద మోద్దామా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.